మీ అందరికీ తెలుసు. ఇంకొక వ్యక్తిని కూడా ప్రధానంగా కూడా మీరు గుర్తించాలి. ఎందుకంటే ఈరోజు 46 రద్దు చేయాలని జీవో నెంబర్, తక్షణమే జీవో నెంబర్ 46ను రద్దు చేయాలని, మాకు న్యాయం చేయాలని ఇందిరా పార్క్ వద్ద ఆందోళన చేస్తున్న కానిస్టేబుల్ అభ్యర్థులకు సంబంధించి చూశారు. యోగీడు ఒక పెద్ద మనిషి కనబడతాను, మీకు తెలుసా? మీ అందరికి గుర్తున్నది కదా, ఇలా ఎవరో గుర్తున్నది అయినే ఎవరండి? బక్క జడ్సన్ అన్న. దాదాపుగా 170 కేసులు అనుకుంటా, బహుశా నాకు తెలిసినంత వరకు ఇంకెక్కువనే ఉండొచ్చు. అనేక కేసులు ఉన్నాయి. అనేక రకాలుగా కూడా కేసులను ఎదుర్కొని తెలంగాణ ప్రభుత్వం మీద వాళ్ళ యొక్క చరిత్రను బయటపెట్టిన ఏకైక మొగోడు. నేను చెప్తున్నా కదా, బక్క జడ్సన్కు సంబంధించి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాధాన్యత కలిగిన హోదాలో కూడా తెలంగాణ ప్రజలు కూడా చూడాలని కోరుకుంటున్నారు. ఎందుకంటే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారం గద్దె దిగడానికి ప్రధానమైన మూలమైన కారణం బక్క జడ్సన్ అన్న. బక్క జడ్సన్ అన్న ఇప్పుడు కూడా మళ్ళీ ధర్నాలలో కూర్చున్నాడు అంటే ఇక ఎంత బాధాకరమైన విషయం అండి. కొత్త ప్రభుత్వం ఏర్పడింది, సమయం ఇద్దాం, అది చేద్దాం, ఇది చేద్దాం అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కరుడుగచ్చిన కాంగ్రెస్ కార్యకర్త కదా బక్క జడ్సన్ అన్న. మీ అందరికీ తెలియంది ఏముంటుంది? మరి బక్క జడ్సన్ అన్న కూడా ధర్నాలో కూర్చునే పరిస్థితి వచ్చిందంటే ఇక మీరే ఆలోచించండి తెలంగాణ ప్రజలారా. నేనేమంటున్నానంటే బక్క జడ్సన్ అన్న కూడా ధర్నాలో కూర్చునే పరిస్థితి వచ్చింది. దీనికి కారణం ఏంటి, మూలాలు ఏంటి అనేది కూడా మీరు ఆలోచించాలి. ఇప్పుడు ఒక అంశాన్ని లోతుగా అధ్యయనం చేస్తే గానీ మనం ప్రతి విషయాన్ని తెలంగాణ ప్రజలకు చెప్పాలి. ఎందుకంటే 4 కోట్ల మంది ప్రజలు, అద్భుతమైన మేధాశక్తి కలిగిన వారు, అద్భుతమైన అన్ని విషయాలు తెలిసిన వారు ఉంటారు. అందుకోసం నేను చాలా క్లారిటీగా చెప్తున్నా, గుర్తుపెట్టుకోరు. బక్క జడ్సన్ అన్నకు కాంగ్రెస్ పార్టీ సముచితమైన స్థానాన్ని, బక్క జడ్సన్ అన్నకు సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం ఆయనకు చాలా, ఎందుకంటే ఆయన చేసిన పోరాటానికి సెల్యూట్. ఎందుకంటే మామూలుగా కూడా కాదు, అనేక కేసులు, అనేక ప్రభుత్వం చేస్తున్న అవినీతిని అంతా బట్టబయలు చేసిన వ్యక్తి బక్క జడ్సన్. మరి బక్క జడ్సన్ అన్న ఇంత చేసిండు కదా, దానికి సంబంధించి మరి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ ధర్నాలో కూకున్నాడు బక్క జడ్సన్. ఇది ఎంత బాధాకరమైన విషయాన్ని కూడా ఒకసారి మీరు ఆలోచించాలి తెలంగాణ ప్రజలారా. దయచేసి నేను చెప్తున్నా కదా, మళ్ళొక్కసారి మీరే చూడాలి. ఎందుకంటే